వైసీపీ హయాంలో రాజకీయ కక్షతో నిషేధిత జాబితాలో చేర్చిన భూములను పరిశీలించి న్యాయం చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఏలూరు కలెక్టరేట్లో 22A భూముల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నిషేధిత జాబితా భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోనే తొలిసారి ఏలూరులో ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. జిల్లా అధికారులతో కలిసి స్వయంగా అర్జీలు స్వీకరించిన నాదెండ్ల వాటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు వచ్చి అర్జీలను అధికారులకు అందజేశారు. అతిపెద్ద సమస్య కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి రాజకీయ కక్షతోటి ఊహించని విధంగా సామాన్యుల జీవితాలని ఒక ఆట ఆడుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చుక్కల భూములు అన్నారు, 22A అన్నారు, రెడ్ డాట్లు పెట్టారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరంన్నర నుంచి కూడా రెవెన్యూ శాఖ ప్రక్షాళన జరగాలి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సామాన్యులు వాళ్ళు ఇన్నిసార్లు తిరగకూడదు ప్రభుత్వ కార్యాలయాలని ఈ 22A భూములపైన నిషేధం, ఇబ్బందులు, దానికి చేయాల్సిన సవరణలు, డేటా ఎంటర్ అవుతున్నప్పుడు జరిగిన పొరపాట్లు, వీటన్నిటిపైన కూడా ప్రతి జిల్లాలో కూడా సమీక్షించి త్వరగా దీన్ని ఆ సమస్య పరిష్కారం చేయమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో మొట్టమొదటిసారి ప్రజలకే అవకాశం ఇచ్చి వచ్చిన ప్రతి అర్జీని స్వీకరించడమే కాకుండా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏవైతే ఇతర శాఖలతో అంటే ప్రత్యేకంగా దేవాదాయ శాఖతో అనుసంధానమైన కొన్ని సమస్యలపైన వారం నుంచి 14 రోజుల సమయం వాటికి గడువుగా మేము ఒక సిస్టమాటిక్ విధానంలో వెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటాం.